ఎడిట్ చేస్తారు, నేను సెన్సార్ లేసేస్తాను, టెన్షన్ పడక. మాకు ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నాయి. హలో హలో, బండి కొంచెం మెల్లగా. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. పొద్దున్నే లేచాను అండ్ టుడే వీఆర్ గోయింగ్ అవుట్ ఫర్ అ క్రిస్మస్ డే. నేను మీకు కనిపించట్లేదు కానీ మీ అందరు నాకు కనిపిస్తున్నారు. ఏదో అలా వాకేస్తున్నాను. ఫాస్ట్గా రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి గవ వెళ్ళిపోవాలి. వస్తారు ముగ్గురు పక్కన, ఒకళ్ళైతే పక్కన, ఇంకో ఇద్దరు పక్కన, ముగ్గురు వెళ్తారు. సో హలో గైస్, పొద్దున్నే లేచి రెడీ అయిపోయాం. మాకు అమ్మాయిలు హ్యాండ్ ఇస్తున్నారు. అమ్మాయిల హ్యాండ్ అంటే రావడానికి హ్యాండ్ ఇస్తున్నారు. మేమంటే టైమింగ్ అంటే అబ్బాయిల టైమింగ్ తెలుసు కదా మీకు. పొద్దున్నే లేచి రెడీ అయిపోయాం, ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. నేను మా రూమ్మేట్స్ అందరం రెడీ అయిపోయి స్టేషన్లో కూర్చొని ఉన్నాం. అమ్మాయిలు మాత్రం ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు. ఎవరు చెప్పుకోవాలి మా బాధలు. ఏమంటున్నారు, ఏమంటుంది? అదే ఏమంటుంది అంటారు. వెయిటింగ్ ఫర్ దట్. ఇంకా 22 minutes. 1 hour later. గైస్, అమ్మాయిలు వచ్చేసారంట. మేము వాళ్ళు లేట్ చేస్తారు అనుకున్నారు. మాకంటే ఫస్ట్ వాళ్ళు వెళ్ళారు. మా పరుగు పోద్ది. మేము దారిలో ఉన్నామని అబద్ధం చెప్తాం. సో ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ కన్నా ఇక్కడ ఉన్న వీళ్ళిద్దరికీ తెలుసు మేము లేట్గా వెళ్తున్నాము. 16 minutes ఉంది. వెళ్ళిపోతాం. ఫ్లాష్ మ్యాన్ అదే చేసుకున్న తర్వాత నేను వచ్చేస్తాను ఇంకా స్పీడ్గా. స్టార్ట్ అవ్వాలి. లేకపోతే ఫోన్ దుబ్బింది అనుకో అన్నీ ఇస్తుంది. అట్లా కొత్త ఫోన్. ప్రతిసారి అమ్మాయిలైనా అబ్బాయిలు కూడా హ్యాండ్ ఇస్తారు. గైస్ ట్రైన్ వచ్చేసింది, పరిగెడుతున్నా. నీ ముఖ చిత్రం చెప్పు. ఏదో అవుద్దని నేను ముందే ఊహించాను సార్. అసలు మీకు ఏం రైట్స్ ఉన్నాయి సార్ ఇక్కడ తీసుకొచ్చి పరిగెట్టించడానికి? అసలు అవును, ఇప్పుడు 14 నిమిషాలది ఇది ఒకటి కాదు కదా. కాదు, ఇది గ్రీన్ కలర్లో ఉంటాయి. ఏది ప్రతి స్టాప్ ఆగేది సిల్వర్ కలర్లో ఉంది. కొన్ని స్టాప్ మాత్రమే ఉంటాయి. ఇదేనా? ఇది వందే భారత్. వాడికి ఎవరం కనపడలేదు కాబట్టి వాడు వెళ్ళిపోయాడేమో. బొక్క ఆపడు, చెప్తున్నా కదా. లేదు, ఆ రోజు ఆపాడు. చేయి పెడితే ఆపాడు. అర్రే అన్న, నాకు తెలుసా అన్న. 2 సిప్పులు మాన్స్టర్ బొక్క పరిగెట్టి తాగిందంతా దిగిపోయిందా? అయ్యా చూడయ్యా, నేనే 2 సిప్పులు పరిగెట్టి బొక్కెట్టానంటే వీడు ఇంకో 2 సిప్పులు బొక్కెట్టాడు. మనకి చేయగడు తీయన్నా మండుతుంది. 2 సిప్పులు బొక్క అన్న, అది ఒక్కటి కూడా ఎంత పడింది. నీకు వినిపిస్తుందా సౌండ్? మీకు కూడా వచ్చింది కదా. లేకపోతే మళ్ళీ బ్యాక్ టు ఇండియా. అది వెళ్ళిపోతుంది అయ్యా, వచ్చేది కాదు. 3 hours later. Can you move it along? I'm all out of time card. అయిపోయింది. భయ్యా లిఫ్ట్, భయ్యా లిఫ్ట్ బా. అది జరుగు అంటున్నాడు. భయ్యా లిఫ్ట్, భయ్యా బండ భయ్యా. నా కొనాలి కాంప్లెక్స్ చేద్దామా అన్నట్టు. వస్తా ఆగన్నా, ఇంకో 2 టికెట్లు ఎక్కనే వెళ్ళిపోదాం అంటాడేమో. మంచి వీడియో బిట్లు. ఖర్చు వేద్దాం.
గైస్ మనోడు ట్యూషన్ తీసుకుంటున్నాడు, తమిళ్ ట్యూషన్. అంటే నీదా నా ఇవన్నీ కామన్. సో బేసికలీ నీది అంటే నాది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నాది అంటే నువ్వు అది చెప్తున్నా, నాది అని చెప్తున్నా. నాది అంటే వెనక. ఇప్పుడు నేను నీది అని చెప్పాలి. నీది అంటే ఎంగల్కి కానీ సింగల్కి కానీ, అదిగో వాడు అంటే ఉనకు. నీది అంటే ఉనకు, నాది అంటే వెనక. ఇప్పుడు ఫర్ సపోజ్ నీ దగ్గర ఇది ఉప్పి పట్టు, నీ దగ్గర నా మాన్స్టర్ ఉంది. ఫర్టెన్ కిట మాన్స్టర్ ఇరుకు. ఇరుక్ అంటే ఉంది. ఎక్కడ వచ్చారా? ఇరుక్ అది అక్కడ తెలిసింది. ఇరుక్ అంటే ఉంది. అంటే ఉందా? ఇరుక్ ఇరుకు దూరు కాదు. ఇరుక్ అంటే ఉంది. ఇరుక్ అంటే ఉందా? ఇరక్క పొరక కాదురా అయ్యా. ఇరుక్ అంటే ఇరుక అంటే ఉందా? అదే సపోజ్ ఇది నాది కదా. ఫర్ సపోజ్ నేను మనోడికి చెప్తాను మరి నేను నా మాన్స్టర్ ఏదంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు నేను మనోడి మాన్స్టర్ ఏదన్నాడు, ఫర్టీన్ కిట్ట మాన్స్టర్ ఇరుకు అంటే ఫర్టీన్ దగ్గర నా మాన్స్టర్ ఉంది. కిట 13 కిట మాన్స్టర్. 13 కిట్ట మాన్స్టర్ ఇరుకు. 13 కిట మాన్స్టర్ ఇరుక్. ఇరుకు ఇరుక్ అది ఉందా? ఉందా? ఉంది. ఉంది. ఇరుక్ అంటే ఉంది. ఇరుక అంటే ఉందా? నీకుందా? నీ ఇరుక నింగే ఇరుకా. ఎంగిరిక అంటే ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? మరి ఎంగిరిక మరి నీకుందా అని. ఎంగిరిక నీకు మంచి కంటెంట్ వస్తుంది కదా. మనకు తెలుగు గ్రామర్ ఉంటుందా? నీకు మేబీ తెలియవచ్చు. పల్లుడు బొత్తులు అబ్బా బాగా తెలుసు. మా మదర్ తెలుగు టీచర్. చిన్నప్పుడు తెలుగు గ్రామర్ ఉంటుంది కదా, అలా చూడు. సో తమిళ అక్షరాలు ఏం చెప్తాయంటే, తమిళ అక్షరాలు కూడా 56. సో రా బదులు వాళ్ళు డా వాడతారు. అంటే సంబోధన పలకదా వచ్చి లైన్లో నుంచి తమిళ వాళ్ళకి. నీకు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నచ్చకపోతే అందరు వచ్చి లైన్ లో నుంచోండి. చెప్పేది వినకుండా ఒక్క ఎన్నా తమిళ్ ஆந்திரா என்னதா தமிழ்நாடு என்னதா எனக்கு டி நகர் புதுசு கிடையாது, அண்ணா நகரம் புதுசு கிடையாது, தெருவா சுத்தின பொறுக்கிடானா. ఎన్నడ్డా అంటే నాది. ముంబై. సో అదనమాట తమిళ గ్రామర్ వేరు ఉంటుంది. సో బేసికల్లీ రాయటం అనేది మన వల్ల కూడా కాదు. బేసికల్ నేను రాయలేను, అది నువ్వు రాయలేవు. ఎందుకంటే ప్రాపర్ తమిళనాడులో పుట్టినోడు మాత్రమే రాయగలడు. తమిళ్ రాయటం చాలా కష్టం. ఎందుకంటే ఆ హల్లులు వద్దు మన బేసికల్లీ మనకు తిరగదు. అథెంటిసిటీ రాదు. ఈవెన్ ఇప్పుడు నాకు వచ్చా అథెంటిసిటీ ప్రాక్టీస్ చేయకపోతే లైన్లో నుంచో నీకు అన్ని నేను లైన్లో నుంచోమంటా. అథెంటిసిటీ అంటే నాకు అది కేరంపులాడ్ అంటే చూడు అథెంటిసిటీ అని చెప్పారు. తెలుగు ప్రేమ కథలతోనే మనకు ప్రాబ్లం, ఎందుకంటే వాళ్ళ దాంట్లో ఉన్న ఆథెంటిసిటీ మన దాంట్లో ఉండదు. ఫస్ట్ థింగ్ ఏంటనుకున్నాను, మనం రాయటం ఇప్పుడు నేర్చుకున్నావు, నువ్వు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకున్నావు. కానీ నువ్వు నేర్చుకున్నావు నాకు ఫర్ సపోజ్ నువ్వు ఇప్పుడు జనరల్గా మన ఆంధ్ర వాళ్ళందరూ వెళ్ళి తమిళనాడులో చదువుతారు. మళ్ళీ నువ్వు మాట్లాడాలనుకుని ఇంకా రాదు ఫ్లో. ప్రాక్టీస్ అనేది చాలా ఉండాలి, చాలా ప్రాక్టీస్ ఉండాలి. లేకపోతే నీకు పదాలు నోరు తెరపు కాదు. ఇప్పుడు ఎక్కడ చూస్తున్నాం? రూమ్ బ్రిడ్జా? కొనాలి. ఇది కొనాలి లాస్ట్ హిందీ ఎందుకు మాట్లాడతారు? ఎవరికి తెలుసు? అది నేషనల్ లాంగ్వేజ్ ఎందుకు అయింది? నేషనల్ లాంగ్వేజ్ అవ్వాలా, ఎవరు డిక్లేర్ చేయాల. మెజారిటీ ఆఫ్ ద పార్ట్ హిందీ మాట్లాడతారు కాబట్టి అది అట్లా అయ్యింది. నేషనల్ ఎవరు డిక్లేర్ చేయాల. దేశానికి మూలస్తంభం అంటే సౌతే. అది తెలుసులే, అందరం మనమే ఉంటాం. చెప్తాం ఏది చేయాలన్నా మనమే. చరిత్ర అంటే మనదే. బాలయ్యబాబు కాదు, ఇంకోటి ఏదో ఉంటుంది, భాషలందు తెలుగు భాష గొప్ప. దేశ భాష దేశ భాషలో తెలుగు లెస్స. మాతృభాష తెలుగు అంటే. మా మదర్ తెలుగు టీచర్. మా మదర్ నాకు ఎప్పుడు 4th 5th క్లాస్లో ఉన్నప్పుడు తెలుగు వాళ్ళ నుంచి మొత్తం అంతా అల్లుడు మొత్తం అంతా తెలుగులో అంటే మరి హిందీ లైన్లో నుంచి ఉంటావు. అందరు వచ్చి లైన్ లో నుంచో. నేనే అది నా మదర్ టంగ్. ఉర్దూ నా మదర్ టంగ్. ఉర్దూ మాట్లాడు, హిందీ ఉర్దూ వస్తే ఆటోమేటిక్ హిందీ. అక్కడికి వెళ్ళు. స్టార్ట్ చేయి, మళ్ళీ స్టార్ట్ చేయి. ఎక్కడ ఉంది చెప్తాను. ఎంగిరికే ఎంగిరికి ఇరుకు అది చెప్పలేదు. ఇరుకు చెప్పలేదు. ఇరుక్కున్న లైన్లో నుంచో వెళ్ళి
యంగిరికి అది మాత్రం కాదు. అన్నీ పడుతున్నాయి అయ్యా వీడియోలో. ఈజీ వర్ణన్న ఒకసారి ఇంకోసారి చూడాలనిపించింది. ఒకసారి ఇంకోసారి ఏంటి చూడాలనిపించింది. కాలు ఓకేనా ఇప్పుడు? నువ్వు ఆకర్షణ శక్తిని గ్రహించాలి, అది నువ్వు చేయట్లేదు. బేసికల్లీ సొసైటీ వోంట్ రెస్పెక్ట్ సింగిల్ గైస్ లైక్. అబ్బా మనం ముగ్గురం సింగిల్సే. భర్త గురించి నాకు తెలియదు కానీ ఈ మనిషిని నమ్మాలి అమ్మా. నేను సింగిల్ బ్రో. నిన్న నమ్మన్నా నేను. అంటే నన్ను నమ్ముతావు కదా చాలు. నేను మా వాడి సిద్ధాంతాలు చాలా పాటిస్తాను. అంతే. Like bro have a channel, lot of them. So I also do have channel, but I deleted all the videos due to COVID. అగేనా Shit. విల్ వెయిట్. నాకు వీడియో కంటెంట్ వస్తుంది, నేను ఆగుతా. Welcome to my channel. This is my first vlog of the పదండి. పర్లేదు. You just remove your shoes and right now I am in Thailand. So for the Christmas holiday, You guys go. I'll come. It'll take some time. बहुत रहेगा. nice man. Fine. I know, but for BTS. బిహైండ్ ది సీన్స్. And some ఐ ఓన్లీ నో బిహైండ్ ది సీన్స్. BTS. The girl is short for like I was used to be a fan of BTS. She is. Like right now I know K-drama. K-drama also we watch when the owners were. నువ్వు కాలింగ్ ఎత్తుకుండు. చూసేవాడిని ఏమో చెప్తావు, చూసేవాడిని నువ్వు మాత్రం చూడు. వచ్చి లైన్ లో బాధేస్తున్నా చెప్పుకున్నా అన్న అలా ఉండకన్నా ప్లీజ్. ఇది కాకపోతే ఇంకోటి అని రేంజ్ నువ్వు మరీ ఎంతలా దిగజారిపోకు నువ్వు ప్లీజ్. You can go inside. అది వైజాగ్ మీద కూర్చేస్తున్నా నాకు ఇప్పుడు తెలిసింది. గాయ్స్ చిన్న ప్రాంక్ అయింది మాతో. క్రిస్మస్ మార్కెట్ క్యాన్సిల్ అయిపోయింది. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత బుక్ అయ్యాం. సో ఇప్పుడు మేము బీచ్కి వచ్చేసాము.
ఆన్లో ఉంది. Hi friends. I think the only thing that we do in Brazil that you guys don't do is the fact that we sometimes we put cheese inside. Do you do it? No. ఎండింగ్ బ్లాగ్ ఎండింగ్ जरा दूर होना चाहिए. क्या कहोगी? करेक्ट ना? तू गा तो. क्या खाओगी? क्या कहोगी? ముని చేస్తున్నాడు. जेवायला काय पाहिजे? जेवायला काय ముని చేస్తున్నాడు. like be specific, any kind of item. హలాల్ అంటేనే నేను తింటాను. Fast food or you want any like noodles, fried rice, spice bag, then we have 2000 years later. మంచిగా తిన్నాం గైస్. అంటే వీళ్ళిద్దరు తిన్నారు, మేమేం తినలేదు. తింటాడు ఉండవు కదా ఐటమ్స్. అదే ఈ ప్లేట్లు వాళ్ళయ్యి అంటున్నా. Hi guys. Varun after last drink. आओ आओ, ये मेरा मुंबई दोस्त है, नॉर्थ पूरा हरामी है.